మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, ఈ రోజు సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ట్రైన్ అయితే ప్రధాని ప్రారంభించారు. వందే భారత్ ట్రైన్ లో నల్గొండలో ఘనస్వాగతం పలికినట్టుగా మనకి ఈ రోజు న్యూస్ లో ప్రధానాంశంగా ఉంది. దీనికి సంబంధించి వివరాలు ఏంటి? ఈ రోజు ఏదైతే నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకున్నటువంటి వందే భారత్ ట్రైన్ కు ఘనంగా స్వాగతం పలికారు ప్రజలు. ప్రధానమంత్రి మోడీ జాతికి అంకితం చేసిన తర్వాత సికింద్రాబాద్ నుంచి మొదటగా నల్గొండ జిల్లాకి చేరుకుంది. దీంతో భారీ ఎత్తున బీజేపీ శ్రేణులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి స్వాగతం పలకడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తిరుపతి నుంచి తిరిగి మళ్ళీ సికింద్రాబాద్ కు వెళ్లే ట్రైన్ కు ప్రయాణికులకు రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందని ఈ యొక్క వందే భారత్ ట్రైన్ కూడా తిరుపతి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాని మోదీ జాతికి అంకితం చేయడం పట్ల ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లా మీదుగా నారాయణాద్రి ఎక్స్ప్రెస్ వెళ్తున్నప్పటికీ ఇది ఉదయం పూట 7:30కే రావడము, మధ్యాహ్నం 2:30 వరకు చేరుకోవడంతో ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ తక్కువ సమయంలో తిరుపతి చేరుకుంటుందని ఆశాభావం కూడా వ్యక్తం చేయడం పట్ల వారందరూ కూడా ఈ యొక్క ట్రైన్ ప్రతిరోజు వస్తున్నందుకు వారు రైల్వే శాఖ కావచ్చు, ఇటు ప్రధానమంత్రి మోడీ కూడా కృతజ్ఞత తెలపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి బీజేపీ నాయకులు కూడా స్వాగతం పలుకుతూ అయితే ఈ రోజు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే జాతికి అంకితం చేసినో ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనకపోవడం పట్ల వారు తీవ్రంగా మండిపడడం జరిగింది. ఒకవైపు దేశాన్ని అభివృద్ధి వైపు పయనిస్తూ తెలంగాణకు వివిధ పథకాలతో పాటు లక్షలాది కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నటువంటి ప్రధాని మోడీ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనకపోవడం సిగ్గుచేటని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్ళు తెరిచి ప్రధాని మోడీ చేసిన అభివృద్ధిని చూసి ఇప్పటికైనా కళ్ళు తెరవాలని కూడా వారు ఘాటుగా హెచ్చరించడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఏదైతే తెలంగాణలో పర్యటిస్తున్నటువంటి ప్రధాని మోడీ పర్యటనకు పలు దఫాలుగా ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాకపోవడం పట్ల ఇప్పటికే ప్రజలతో పాటు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మరోమారు ఈ రోజు వందే భారత్ రైలుతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, అదేవిధంగా బీబీనగర్ ఎయిమ్స్, ఇవన్నీ దాదాపు 11,00,00,000 కోట్లతో అభివృద్ధి చెందుతున్నటువంటి యొక్క పథకాలకు ప్రధానమంత్రి వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి స్థానికంగా ఉంటూ ప్రధానమంత్రి సభకు రాకపోవడం పట్ల వారైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ ప్రజల్లో ఉన్నారని, రానున్న రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కారే రానున్న రోజుల్లో తెలంగాణలో వస్తుందని వారైతే ఆశ వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ రోజు వందే భారత్ రైలుకు ఇటు ప్రజలు, ఇటు రాజకీయ నాయకులు స్వాగతం పలుకుతుందో పాటు నల్గొండ మీదుగా తిరుపతికి వెళ్లిన పట్ల కిరణ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం దాదాపు 7 కోట్లు కేటాయించినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఈ వందే భారత్ ట్రైన్ కి సంబంధించిన వివరాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఎంతో ప్రతిష్టాత్మకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వేలాది కోట్ల రూపాయలు కేటాయించి మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేసేందుకు ఈ రోజు ప్రధానమంత్రి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే వందే భారత్ రైలు తెలంగాణ మీదుగా తిరుపతి చేరుకుంటుంది. మరో మార్గంలో అంటే సికింద్రాబాద్, నల్గొండ, ఇట్లు గుంటూరు, రేపల్లె, తెనాలి మీదుగా నెల్లూరు మీదుగా తిరుపతి చేరుకుంటుంది. ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు తెలంగాణ, ఇటు ఆంధ్రాను కలుపుతూ తిరుపతి చేరుకుంటున్నాయి. ఏదైతే తెలుగు ప్రజలు వెంకటేశ్వర స్వామిని దైవంగా భావిస్తారో ఆ యొక్క స్వామి దర్శనానికి కోసం ఈ ట్రైన్ వేశామని ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని మోడీ సభలో చెప్పడంతో పాటు తెలంగాణను అభివృద్ధి చేస్తామని, తెలంగాణ యొక్క రాష్ట్రాన్ని ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, అందులో భాగంగానే కోట్లాది రూపాయలతో తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని ఈ రోజు సికింద్రాబాద్ రైలు పునర్వ్యవస్థతో పాటు రైల్వే స్టేషన్, అదేవిధంగా బీబీనగర్ ఎయిమ్స్, ప్రజలందరికీ ఆరోగ్యాలకు ఉపయోగపడే బీబీనగర్ ఎయిమ్స్ కూడా దాన్ని పనులను చేపట్టడం, ఇక అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినప్పుడల్లా కొన్ని వేలాది కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వానికి అందిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రము తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్నిట్లో అన్యాయం చేసిందని మండిపడడం పట్ల ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. బీజేపీ శ్రేణులతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సభలో మాట్లాడుతూ తెలంగాణకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి, తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించాలని, రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని కూడా మాట్లాడడం జరిగింది. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం ప్రగతి భవన్